హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ, ఎగ్ పీసెస్ కర్రీ. ఇలా చేస్తే చికెన్ పీస్ లా ఉంటుంది, సూపర్ ఉంటుంది టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ పీసెస్ కర్రీ ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇలా ఆనియన్ కట్ చేసుకున్నాను. నేను ముందుగా ఎగ్స్ ఉడకబెట్టేసుకున్నాను. ఆనియన్ తీసుకున్నాను, 10 ఎగ్స్ తీసుకున్నాను. నేనైతే బాయిల్ చేసుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలా. ఇలా ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి జీలకర్ర వేసుకొని పొట్టు పోవడానికి వేడి నీళ్ళు చల్లేసి చల్ల నీళ్ళు పోసుకుంటే పొట్టు అనేది మంచిగా వచ్చేస్తుంది. జీలకర్ర వేగాక కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకొని ఉప్పుకోవాలి. స్మెల్ పోయేంత వరకు. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక ముందుగా మనం ఎగ్స్ ఉడకబెట్టేసుకుని ఇలా పొట్టు తీసుకొని ఇలా పీసెస్ చేసుకోవాలి. ఈ పీసెస్ దీంట్లో వేసుకోవాలి. ఎగ్స్ మీరు ఇష్టం ఉన్న సైజులో చేసుకోవచ్చు. పీసెస్ వేసుకొని ఇక్కడ కలుపుకోవాలి. నూనెలు అనేది ఫ్రై అయితే పీసెస్ అనేది కొంచెం మంచిగా ఉంటాయి, క్రిస్పీగా లాగా, మెత్తగా ఉండకుండా. ఇలా కారం వేసుకోవాలి. మీరు తగినంత వేసుకోవచ్చు. సాల్ట్ టేస్ట్కి సరిపడా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, పెట్టేసుకున్న చింతపండు పులుసు అనేది పోసుకోవాలి. దాంట్లో ఆ చింతపండు వాటర్ అనేది వేసుకోవాలి. మీరు తగినన్ని వేసుకోవచ్చు. అలా వేసుకొని ఇలా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ పైకి వస్తుంది కదా, దీంట్లో పల్లి పౌడర్ వేసుకోవాలి. పల్లి పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా ఎల్లో అన్ని హాఫ్ కట్ చేసుకున్నవి దాంట్లో వేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చినాక జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా అవుతుంది ఎగ్ కర్రీ. లాస్ట్కు కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.